ఓం శాంతి. అడ్వాన్స్ పార్టీ 5వ భాగము. వర్తమాన పురుషోత్తమ సంగమయుగము కల్పంలో అన్నింటికన్నా ఉత్తమమైన సమయం. దీనిలో పరమపిత పరమాత్మ మనకు 3 లోకాల 3 కాలాల అనగా విశ్వనాటకంలోని ఆది మధ్య అంత్యాల జ్ఞానమునిచ్చి త్రికాలదర్శిగా తయారు చేశారు. ఈ జ్ఞాన దర్పణంలో మనము విశ్వనాటకాన్ని యథార్థంగా తెలుసుకొని దేహము దేహ ప్రపంచము నుండి అతీతంగా ఉండి మన ఆత్మిక స్థితిలో స్థితమై పరమశాంతిని పరమశక్తిని అనుభవం చేస్తాము. మన సూక్ష్మ స్వరూపం అనగా అవ్యక్త స్వరూపంలో స్థితమైన అవ్యక్త రూపధారి తండ్రితో పాటు విశ్వ కళ్యాణ సేవను చేస్తూ పరమానందాన్ని అనుభవం చేస్తాము. అంతేకాక విశ్వనాటకాన్ని యథార్థంగా తెలుసుకొని మన అకాల సింహాసనాధికారి స్థితిలో సాక్షిగా ఉండి ఈ ఆటను చూస్తాము మరియు ట్రస్టీగా ఉంటూ పాత్రను అభినయిస్తాము. కనుక పరమసుఖాన్ని అనుభవం చేస్తాము. ఈ పరమసుఖము 3 లోకాలలో 3 కాలాలలో ఎక్కడా అనుభవం అవ్వదు. ఈ అనుభవాన్ని చేయడం మరియు చేయించడమే ఆత్మల అడ్వాన్స్ స్థితి. ఈ స్టేజే అడ్వాన్స్ పార్టీ వారికి మరియు అడ్వాన్స్ జన్మకు ఆధారము. ఈ దర్పణంలో మనము ఎంతవరకు ఈ పరమప్రాప్తిని అనుభవం చేస్తున్నాము మరియు ఇతరులకు చేయిస్తున్నామని స్వయాన్ని చూసుకోవాలి. ఒకవేళ అనుభూతి చేయడం లేదు, చేయించడం లేదంటే దానికి కారణమేమిటో తెలుసుకొని ఆ కారణాన్ని నివారణ చేసి ఈ పరమప్రాప్తిని అనుభవం చేయండి మరియు చేయించండి. పరమపిత పరమాత్మ వరదాని హస్తము మన శిరస్సు పైన ఉంది. అంతేకాక వారి కళ్యాణమయమైన ఛత్రఛాయ మనపై ఉంది. ఈ ముక్తి జీవన్ముక్తుల సుఖము దేవతలకు కూడా దుర్లభము. ఈ సుఖాన్ని అనుభవం చేయడం మరియు చేయించడమే ఈ సంగమయుగ జీవితానికి సఫలత. సాకార బాబా 18/8/2012 రివైజ్. ఎంతవరకు జీవించాలో అంతవరకు పురుషార్థం చెయ్యాలి. పరీక్షా ఫలితాలైతే వినాశన సమయంలోనే వెలువడతాయి. ఒకవైపు రిజల్ట్ వెలువడుతుంది, రెండవ వైపు వినాశనం ప్రారంభమవుతుంది. అప్పుడు ఎటువంటి హాహాకారాలు జరుగుతాయో ఆ విషయం అడగకండి. అందువలన వినాశనానికి ముందే యుద్ధము జరగకముందే తయారవ్వాలి. ఎప్పుడైతే మన రాజధాని స్థాపన జరుగుతుందో అప్పుడు ఈ మొత్తం అంతా శుభ్రమవ్వాలి అని కూడా మీకు తెలుసు. పతితులందరూ సమాప్తమైపోవాలి. అందరూ తమ లెక్కాచారాలన్నీ చుక్తా చేసుకొని వాపస్ వెళ్ళిపోవాలి. ఒక్కరు కూడా పతితులు లేనప్పుడే పావన ప్రపంచమని అంటారు. మీరు ఈ సమయంలో పావనంగా ఉన్నారు, కానీ మొత్తం ప్రపంచమంతా పావనంగా లేదు కదా. కొత్త ప్రపంచ శకము గురించి ఎవరైనా అడిగితే మహారాజు మహారాణి సింహాసనంపై కూర్చున్నప్పుడు నూతన శకము ప్రారంభమవుతుందని వారికి అర్థం చేయించండి. బ్రాహ్మణులైన మనము కొత్తవారమే గాని ప్రపంచము అనగా మొత్తం భూమి అంతా కొత్తదిగా లేదు. ఇప్పుడిది సంగమయుగము. మొదటి రాకుమారి రాకుమారులు రాధాకృష్ణులు అయినా వారున్న సమయాన్ని సత్యయుగమని అనలేము. ఎప్పటి వరకు లక్ష్మీనారాయణులు సింహాసనంపై కూర్చోరో అప్పటి వరకు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. ఇవన్నీ విచారసాగర మథనం చేసే విషయాలు. సూర్యవంశ రాజుల శకము లక్ష్మీనారాయణులు సింహాసనంపై కూర్చున్నప్పటి నుండి ప్రారంభమవుతుంది. లక్ష్మీనారాయణులు
సింహాసనంపై కూర్చున్నప్పుడు సూర్యవంశ రాజుల శకము ప్రారంభమవుతుంది. రాకుమారి రాకుమారుల పేరు మీద ఎప్పుడూ శకము ప్రారంభమవ్వదు. మధ్య సమయంలో రావడం వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. చీచీ మనుషులు కూడా వెళ్ళాలి. కొద్దిమందైనా మిగిలి ఉంటారు కదా. ఎవరైతే మిగిలి ఉంటారో వారు కూడా వాపస్ వెళ్ళాలి. దానికి సమయం పడుతుంది. ఈ విషయాలన్నీ ఎవరు అర్థం చేయిస్తున్నారు? జ్ఞానసాగరుడు కూడా అర్థం చేయిస్తారు. అలాగే బ్రహ్మపుత్ర జ్ఞాన నది బ్రహ్మబాబా కూడా అర్థం చేయిస్తుంది. ఇరువురు కలిసే అర్థం చేయిస్తారు. డ్రామాలో పాత్రధారులందరి పాత్ర ఒకే విధంగా ఉండదు. దీనినే ఈశ్వరీయ కుదరత్ అని అంటారు. వాస్తవానికి డ్రామాలోని విధి అని అంటారు. ఎందుకనగా నేను డ్రామాను తయారు చేశాను అని బాబా ఎప్పుడూ చెప్పరు. ఈ డ్రామా చక్రం ఎలా తిరుగుతుందో కూడా ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఆత్మ ఒక నక్షత్రము. ఇందులో చాలా పెద్ద పాత్ర ఉంది. పరమాత్మలో ఏదైతే జ్ఞానముందో అది ఇంకెవ్వరిలోనూ లేదు. పరమాత్మను జ్ఞానసాగరుడని అంటారు. ద్వాపరయుగం నుండి భక్తి మార్గము ప్రారంభం అవ్వడం వలన మళ్ళీ అందరూ మందిరాలను నిర్మించడం ప్రారంభిస్తారు. లక్ష్మీనారాయణల రాజధానిలో అయితే రాధాకృష్ణుల మందిరము తయారవ్వదు. మందిరాలు భక్తి మార్గంలో తయారవుతాయి, కూలిపోతూ ఉంటాయి. సూర్యవంశీయుల మరియు చంద్రవంశీయుల సంపదను వైశ్యవంశీయులు, శూద్రవంశీయులు అనుభవిస్తారు. లేకపోతే ఈ రాజ్యం ఎక్కడి నుండి వచ్చింది? చాలా పెద్ద పెద్ద ఆస్తులు తగ్గుతూ చివరకు ఆస్తులే మిగలవు. పరస్పరము పంచుకుంటూ ఉంటారు. ప్రశ్న: వినాశనం తర్వాత కొత్త కల్పం ఆరంభమవుతుంది. కావున కొత్త కల్పం ఆరంభం నుండి లక్ష్మీనారాయణులు సింహాసనంపై కూర్చునే సమయాన్ని స్వర్గం లేక సత్యయుగమని అంటారా? అనరా? ఒకవేళ సత్యయుగం లేక స్వర్గమని అనకపోతే స్వర్గం మరియు నరకం యొక్క సమయం సగం సగం అనగా 2500 సంవత్సరాలు నడుస్తుందని బాబా చెప్పిన లెక్క ఏ విధంగా పూర్తవుతుంది? జవాబు: నూతన కల్ప ఆరంభము అనగా శ్రీకృష్ణుడి జన్మతోనే సత్యయుగం అనగా స్వర్గం ప్రారంభమైపోతుంది. అడ్వాన్స్ జన్మను తీసుకునేవారు సత్యయుగము అనగా స్వర్గంలో ఉన్నారని అంటారు. అడ్వాన్స్ పార్టీలోని ఆత్మలకు అది కొత్త కల్పంలోని సంగమయుగముగా ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడు బ్రాహ్మణులైన మనకు సంగమయుగం, మరియు పతిత అజ్ఞాని ఆత్మలకు అది కలియుగము. మరొక ప్రశ్న: సత్యయుగానికి మరియు సత్యయుగ రాజ్యపాలన జరిగే సమయానికి ఏదైనా వ్యత్యాసం ఉందా, లేక రెండూ ఒకటేనా? ఒకవేళ వ్యత్యాసం ఉంటే అది ఏమిటి? ఒకవేళ వ్యత్యాసం లేకపోతే సత్యయుగం ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది? అనగా ఒకవేళ లక్ష్మీనారాయణులు సింహాసనం పైన కూర్చున్నప్పటి నుండి ప్రారంభమైతే సత్యయుగానికి 1250 సంవత్సరాలు పూర్తవుతాయా? కల్పము 5000 సంవత్సరాలు ఉంటుందా, లేక ఎంత సమయం ఉంటుంది? జవాబు: శకము ఆరంభం గురించి బాబా తన భావాన్ని తెలిపారు. శ్రీకృష్ణుడి జన్మ నుండే సత్యయుగము లెక్క ప్రారంభమవుతుంది. అప్పుడే సత్యయుగానికి 1250 సంవత్సరాలు పూర్తవుతాయి మరియు త్రేతాయుగాన్ని కలిపి 2500 సంవత్సరాలు పూర్తవుతాయి. అనగా అర్ధకల్పంలో స్వర్గము పూర్తవుతుంది. ప్రశ్న: రాధాకృష్ణులు జన్మ తీసుకున్న సమయం నుండి సింహాసనం మీద కూర్చునే సమయం వరకు మధ్యలో ఎవరెవరు ఉంటారు? అనగా పాత ప్రపంచానికి చెందిన వారెవరుంటారు?
అనగా ఆ సమయంలో వికారాల అనుభవం చేసిన వారు ఉంటారా, లేక కేవలం వికారాల ద్వారా జన్మను తీసుకునేవారే ఉంటారా? జవాబు: ఆలోచించవలసిన విషయమేమంటే వికారాల రుచి చూడడం వేరే మరియు వికారాలతో జన్మ తీసుకోవడం వేరే. భలే అడ్వాన్స్ పార్టీ వారు వికారాలతోనే జన్మ తీసుకుంటారు, కానీ వారు కామ వికారాన్ని రుచి చూడలేదు. కానీ ఎవరైతే వికారాల రుచి చూస్తారో వారిని పాత ప్రపంచం వారని అంటారు. అందువలన శ్రీకృష్ణుడి జన్మ నుండి సింహాసనం పైన కూర్చునే వరకు అడ్వాన్స్ పార్టీ వారు మరియు అడ్వాన్స్ జన్మ తీసుకున్న వారే ఉంటారు. ఎవరైతే కామవికారాన్ని రుచి చూశారో అనగా వికారాలలోకి వెళ్ళారో అటువంటి ఏ ఆత్మ కూడా కొత్త కల్పము అనగా స్వర్గంలో అడుగు కూడా పెట్టలేదు. ఏ విధంగా దేవతలు పాదాన్ని పతిత ప్రపంచంలో మోపరో అదేవిధంగా పతిత ఆత్మల పాదాలు పావన ప్రపంచంలో పడలేవు. ఇది విశ్వనాటకంలోని విధానము. అడ్వాన్స్ పార్టీ వారిని పతితులని అనరు, ఎందుకనగా వారు పతిత కర్మలు చేయలేదు, అనగా వారు వికారాలలోకి వెళ్ళలేదు. అందువలన వారు కొత్త ప్రపంచము అనగా సత్యయుగ సంగమ సమయంలోకి వెళ్ళగలరు. కానీ ఎవరైతే వికారులుగా ఉంటారో వారిని పతితులు అనగా పాపాత్ములని అంటారు. పతిత పాపాత్మలు కొత్త ప్రపంచంలోకి అనగా సత్యయుగంలోకి వచ్చే విధి విధానము లేదు. ఓం శాంతి.